కమిషన్ల కక్కుర్తి, కాసుల కక్కుర్తితో అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్టు, నక్కను జంబూకం అన్నట్లు ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ. ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు పీపీపీ. పులివెందులతో సహా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ యాజమాన్యాలకు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ 9వ తారీఖున జారీ చేసిన జీవో 590ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే 4 కారణాలు. ఒకటి, ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను, పీజీ సీట్లను అమ్ముకుంటారు. కాబట్టి పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది, ప్రతిభకు పాడె కట్టడం, డబ్బుకు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. నాలుగవది, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారు ఆయన పూర్తిగా వ్యతిరేకం దీనికి. ఆయన అప్పుడే 83 ఆ ప్రాంతంలోనే దీన్ని వ్యతిరేకించారు. క్యాపిటేషన్ ఫీజును, ఈ యొక్క వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టూత్ అనేది వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వము చెప్తున్నటువంటి కారణం ఏమి? నిధులు లేవు, అందువలన చేస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ నాబార్డుతో ఒప్పందం జరిగింది. ఈ 10 మెడికల్ కళాశాలకు నాబార్డు వచ్చేసి ఆర్థిక సాయం చేస్తూ ఉంది. కాబట్టి అది మీనింగ్లెస్. రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఒక్క సంవత్సరానికి 3,22,000 కోట్ల రూపాయల్లో 6,000 కోట్లు 1 year, 2 years, 3 years ఖర్చు పెట్టడం అనేది అది ఇన్సిగ్నిఫికెంట్. అది ఇష్యూనే కాదు. ఇడల్లా ఇష్యూ అల్లా కమిషన్ల కక్కుర్తి, కాసుల కక్కుర్తితో ఈ యొక్క ప్రభుత్వ భూమిని, ఈ యొక్క భవనాలను ప్రైవేటులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు కొట్టే కమిషన్ల కక్కుర్తి తప్ప వేరేది ఏమీ లేదు. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఆ జీవో 590ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే ఈ మెడికల్ కాలేజీ అంశంతోనే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుంది.